జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం పోరాటాల భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడటంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 7, 2026, శనివారం. తిథి షష్ఠి, రాత్రి 2:54 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం చిత్త, రాత్రి 2:28 వరకు. తదుపరి స్వాతి. యోగము శూలము, రాత్రి 11:41 వరకు. తదుపరి గండము. కరణం గరజి, మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి వనిజ, రాత్రి 2:54 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం రాత్రి 10:56. చంద్రాస్తమయం ఉదయం 10:01. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:55 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:14 వరకు. గుళిక కాలం ఉదయం 6:37 నుండి 8:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:09 వరకు. వర్జము ఉదయం 9:05 నుండి 10:49 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:31 నుండి 9:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 8:39 నుండి 9:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:14 వరకు. ఫిబ్రవరి 7, శనివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 2:54 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనక లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1:21 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1:21 వరకు కుంభ రాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1:21 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. యశోద జయంతి. 1992 సంవత్సరంలో ఐఎన్ఎస్ షల్కి జలంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు గారి వర్ధంతి.
ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 7 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి వృద్ధి ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మకర రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.